అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం కథమమాలలో చెప్పుకునే కథలలో భాగంగా ఈరోజు 'రివెంజ్' దీని యొక్క రచన కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు. కథలోకి వెళ్ళే ముందు రేపు అంటే సోమవారం నాడు బహుశా యూట్యూబ్‌లో ఇంతవరకు ఎవరూ చేయని ప్రయోగంతో ఒక వీడియో చేయడం అయిందండి. రేపు మొదటి భాగంగా మీ ముందుకొస్తోంది. కొత్తదనాన్ని ప్రోత్సహించే మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెడదాం. ఎస్ మనసులోనే బిగ్గరగా అనుకున్నాను. ఎన్నాళ్ల నుంచో నేను ఎదురు చూస్తున్న రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఈలోగా అయ్యో అసలు విషయం మర్చిపోయాం ఒక్కసారి అరిచింది నా భార్య సుహాసిని. అంత హుషారులో కూడా అతి జాగ్రత్తగా ట్రాఫిక్ చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్న నేను ఉలిక్కిపడి బ్రేక్ నొక్కబోయి తమాయించుకుని ఏమైంది, ఏం మర్చిపోయాం, కొంచెం కంగారుగా అడిగాను. మన శ్రీదేవి ఆ టైంకి ఊరు వెడతానని ఎప్పుడో చెప్పింది. నేనేమో సరే అన్నాను. దిగులుగా చెప్పింది మా ఆవిడ. ఓస్ అంతే కదా, నేనింకా ఏదో అనుకున్నాను. ఇంకో జయప్రదను వెతుకుదాంలే అన్నాను వెటకారంగా. శ్రీదేవి అంటే మా పనమ్మాయి. మీకన్నీ వేళాకోళమే. తను కూడా లేకపోతే ఆ పనులు కూడా మీరే చేయాలి భయపెట్టింది. లేచింది నిద్ర లేచింది పురుషలోకం, దద్దరిల్లుతుంది స్త్రీల ప్రపంచం అంటూ రాగయుక్తంగా పాడాను. నిన్న రాత్రి చూసిన గుండమ్మ కథ హ్యాంగోవర్ ఇంకా వదల్లేదు. "ఉమ్, చాలండి సంబరం" అని ఒక నిమిషం ఆగి, మీరు ఇబ్బంది పడి పనులన్నీ చేస్తుంటే నేను ఎలా చూడగలనండి గోముగా అంది సుహాసిని. ఆ ప్రేమకే నేను దాసోహం. అయినా నవ్వుతూ పెద్దగా చూసే అవసరం ఉండదు. పైగా కరుణానిధి కళ్ళజోడు ఇస్తారులే. అందుకని నా కష్టాలు నీకు సరిగ్గా కనపడవు. కంగారు పడకు వేళాకోళంగా అన్నాను. ఏమో మీ ఇష్టం అంది. ఇంతకు విషయం ఏమిటంటే వచ్చే వారమే నా భార్యకి కేటరాక్ట్ ఆపరేషన్. ఇప్పుడే డాక్టర్ దగ్గర డేట్ ఫిక్స్ చేసుకుని కారు ఎక్కగానే పని మనిషి ముందుగా అడిగి తీసుకున్న సెలవు గుర్తొచ్చింది ఆవిడకి. ఇంటికొస్తున్నంతసేపు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు పని మనిషి సెలవు విషయం గుర్తు రానందుకు తనని తానే తిట్టుకుంది. మీకైనా గుర్తు రాక్కర్లే అంటూ నన్ను దబాయించింది. ఇప్పుడే చేస్తాననాలా అంటూ డాక్టర్కి 2 అక్షింతలు వేసింది. అవసరానికి ఎవరూ ఆదుకోరంటూ గుర్గావ్‌లో ఉన్న కొడుకుని, కోడల్ని, ఎక్కడో యూఎస్‌లో ఉన్న కూతుర్ని, అల్లుడిని కూడా సాధించింది. చివరికి వాళ్ళ బామ్మ చెప్పిందిట ఓ సామెత. అంతా మావాళ్లే గాని అన్నానికి రమ్మనేవాళ్ళు లేరుట. అలా ఉంది మన పరిస్థితి అంటూ గునిసింది. అన్నీ వింటున్నాను. కొన్నిసార్లు మౌనమే తారక మంత్రం. ఇది అనుభవం నేర్పిన పాఠం. చివరన మాత్రం ఒక డైలాగ్‌తో ముగిస్తుంది. దాని గురించి చూస్తున్నాను. హమ్మయ్య! అదే అనేసింది. నేను ఇన్ని విధాలు ఆలోచిస్తుంటే మీరేం మాట్లాడరు. అవును. అన్నీ నువ్వే చెప్పేస్తుంటే నాకు మాట్లాడడానికి పాయింట్స్ ఏవి? లాజికల్‌గా అడిగాను. హ్మ్. చాలులెండి సంబరం. మీరు గమనించే ఉంటారు. ఇది మా ఆవిడ ఊతపదం. ఇంటికి వచ్చిన వెంటనే మా ఆవిడ ఫోన్‌లో యూఎస్‌లో ఉన్న మా అమ్మాయి ప్రత్యక్షమైంది. తను ఎప్పుడు రింగ్ చేసిందో గూడా నేను గమనించలేదు. చీమ చిటుక్కుమంటే వీడియో కాల్ చేయకపోతే తల్లి కూతుళ్ళకి తోచదు. ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు నాకంటే ముందు వేల మైళ్ళ దూరంలో ఉన్న మా అమ్మాయికి తెలిసిపోయిన సందర్భాలున్నాయి. నేను ప్రస్తుతం క్రికెట్‌లో థర్డ్ అంపైర్‌లాగా తల్లి కూతుళ్ళ వీడియో కాల్ మీద ఒక చెవి వేసి ఉంచాను. డిస్కషన్ అంతా మా ఆవిడ క్యాటరాక్ట్ ఆపరేషన్ గురించే. ఎవరు సహాయానికి వస్తారు అనేదే చర్చ. సడన్‌గా మా అమ్మాయి, "అదేమిటమ్మా! వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అంటే తను వెళ్లకుండా ఉంటుందా? వదిన సెలవు పెట్టుకు రావచ్చు కదా! రాలేనని ఎలా అంది? అన్నయ్య అయినా చెప్పొచ్చు కదా!" అంది. "ఏం చేస్తాను తల్లి, ఎంతైనా నేను అత్తగారిని కదా!" నిట్టూర్చింది మా ఆవిడ. అప్పీల్ చేయకపోయినా కూడా థర్డ్ అంపైర్ కలగజేసుకునే టైం వచ్చేసింది. "ఉత్తమా" మా అమ్మాయిని పిలిచాను. "నాన్నా" అంది. మా ఆవిడ ఫోన్ నా వైపు తిప్పింది. "వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ అంటే మీ వదిన వెంటనే వెళుతుందా?" అడిగాను. "ఆ! ఎందుకు వెళ్ళదు నాన్నా? మరి మీ అమ్మకి ఆపరేషన్ అంటే నువ్వెందుకు రావట్లేదు తల్లీ?" అన్నాను. నేను అలా అడుగుతానని అది అనుకోలేదు. కానీ వెంటనే తమాయించుకుని, "నేను ఇక్కడ యూఎస్‌లో ఉన్నాను. దానికోసం రావడం కష్టం గదా డాడీ" అంది.
అల్లుడు కూడా వింటున్నాడని తెలుసు. అయినా నేను ఊరుకోదలుచుకోలేదు. అవును, లాస్ట్ ఇయర్ మీరు ఇండియా ఎందుకొచ్చారు? అడిగాను. ఒక్కసారి దాని మొహం మాడిపోయింది. మా మనవలు కేరళ చూడాలని సరదా పడ్డారని పనిగట్టుకుని వచ్చి వెళ్ళారు. వెంటనే మా ఆవిడ రంగంలోకి దూకింది. చాలండి, ఇంత చిన్నదానికి దాన్ని రమ్మంటారా? కసురుకుంది. కోడలు పేరు చెప్పేసరికి పెద్దగా కనపడ్డ ఆపరేషను కూతురు అనేటప్పటికీ చిన్నది అయిపోయింది. అదేమిటో. ఏ, నువ్వు కేరళ ట్రిప్ అంతా కూడా చేయవా వాళ్ళకి? నవ్వాను. మీ నాన్న అన్నీ ఇలాగే మాట్లాడతారు లేవే, నువ్వేం పట్టించుకోకు. కోర్టులో జడ్జ్ కేసు కొట్టేసినట్టు చెప్పింది. నాకు కూతురెంతో కోడలు అంతే. మీ వదిన తను రాలేకపోతున్నానని చాలా బాధపడుతూ మాట్లాడింది. అదేమీ తెలుసుకోకుండా నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు తల్లి, ఏమనుకోకు అన్నాను మా అమ్మాయితో. దాని మొహం ముడుచుకుపోయింది. తర్వాత తల్లి మనసు దాన్ని చాలాసేపు ఓదార్చింది. సాయంత్రం మా పనమ్మాయి రాగానే, నువ్వు నా ఆపరేషన్ అయ్యాక వెళ్ళొచ్చు కదా మీ ఊరు అంటూ నిలేసింది మా ఆవిడ. అదేంటమ్మా అలా అంటారు? మీకు 2 నెలల క్రితమే చెప్పాను గదా మా బావగారి కొడుకు పెళ్ళని, బిక్కమొహం వేసుకుని అడిగింది. అదిగాదు దేవి, అయ్యగారే వంట చేయాలి. ఇంకా ఈ పనులు కూడా చేయాలంటే కష్టం గదా! అవునమ్మా, ఆ పెళ్లి మానలేనమ్మా. అమ్మో, నాకు మాటొచ్చేస్తది. పర్వాలేదు దేవి, నేను చూసుకుంటానులే అన్నాను. వంట మీరే చేస్తారా అయ్యగారు? అంది నవ్వుతూ. నేను నవ్వాను తలాడిస్తూ. మీరు చేసే డిస్సులు బావుంటాయి అంది మెల్లిగా. డిష్‌కి రూపాంతరం. అంతే, మా ఆవిడకి పౌరుషం పొడుచుకొచ్చింది. మరి నేను చేసే డిస్సులు బావుండవా? రోజూ పప్పు, కూర, పచ్చళ్ళు పట్టుకెళ్తూనే ఉంటావుగా. కావాలని డిస్సు అనే పదం ఒత్తి పలికింది. అంటే అమ్మా, మీరు కారం అవి తక్కువ తింటారు. మసాలాలు వాడరు. మాకు కొంచెం చప్పగా ఉంటాయి. అయ్యగారు అలా కాదు. మసాలాలు వేసి చేస్తారు గదా! సార్ చేసిన డిస్సులు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మురిపెంగా చెప్పింది దేవి. చాల్లే సంబరం. ముందు పని చూసుకో విసుక్కుంది మా ఆవిడ. మా ఆవిడ లేకుండా చూసి అల్లుడికి అమెరికా ఫోన్ చేశాను. బాగున్నారా మావయ్య? ఆప్యాయంగా అడిగాడు. ఏదో మర్యాద కోసం అడిగావు. సంతోషం, కానీ అవన్నీ పూర్వం రోజులు బాబు. ఇప్పుడేముంది? రోజుకు 2, 3 సార్లు లైవ్ టెలికాస్ట్లు ఉంటున్నాయి. న్యూస్ ఛానల్లా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో సహా అన్నీ తెలిసిపోతున్నాయి. అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా. బాగున్నాం, నవ్వాను. తను నాతో శృతి కలిపాడు. ఇంతకీ నీ భార్యకి టికెట్ కొంటున్నావా అని అడిగాను. ఏం, నన్నే అడగచ్చు కదా. మా అమ్మాయి గయ్యమంది కనపడకుండా. మా అమ్మాయికని అడగలేదు. నీ భార్యకి టికెట్ కొన్నావా అని అడిగాను. నా కూతుర్ని ఉడికించడం నాకు సరదా. ఓహో, మిమ్మల్ని అడిగాడట మీ మామగారు. ఏం చెప్తారో చెప్పండి అల్లుడితో అంది మా అమ్మాయి. మనిద్దరికీ ఇది మామూలే. మధ్యలో అల్లుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు కానీ, నువ్వు ఇప్పుడు రానక్కర్లేదు అని చెప్పడానికే ఫోన్ చేశాను. రావట్లేదని దెప్పి పొడిచేది నువ్వే. మళ్ళీ ఇప్పుడు వద్దనేది నువ్వేనా? కోపంగా అడిగింది. అది కాదే బంగారం. నువ్వు కమల గురించి అలా అనుకుంటున్నావని నీకు తెలియాలని అన్నాను కానీ, అయితే కన్న కూతుర్ని అలా అనేస్తావా? రోషంగా అడిగింది. నువ్వు కన్న కూతురివైతే కమల నాకు దేవుడిచ్చిన కోడలైనా తనని కూతురే అనుకుంటాను. అంతెందుకు? నీ గురించి మీ ఆడపడుచు మీ అత్తగారితో ఇలా మాట్లాడిందనుకో, నువ్వు బాధపడవా చెప్పు? మా ఆడపడుచు మంచిది, అలా ఏం మాట్లాడదు అంది అనాలోచితంగా మా అమ్మాయి. అంటే నువ్వు అంటూ ఆగాను. మా అల్లుడు కూడా ముసిముసిగా నవ్వుతున్నాడు. అప్పటికి అర్థమైంది ఉత్తమకి. నాన్న, ఒక్క అరుపు అరిచింది. నన్ను కన్ఫ్యూజ్ చేసి ఏదేదో మాట్లాడించేస్తున్నావు. ఇది సంగతి. తను తేడాగా మాట్లాడినా తప్పు నాదే. సరే, ఆ విషయం వదిలే గాని, రాక రాక మీ అమ్మ మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చిందే. నువ్వు వచ్చే అవకాశాన్ని చెడగొట్టకే బాబు అన్నాను బతిమాలుతూ. కోపం అంతా ఒక్కసారి ఆశ్చర్యంగా మారిపోయింది. రివెంజా? అమ్మ మీద? అప్పటి వరకు ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్న మా అల్లుడు కూడా అర్థం కాక కుతూహలంగా చూస్తున్నాడు. అవును, కసిగా అన్నాను. ఏం చేద్దామని అమ్మని? మా అమ్మాయి గొంతులో కొంత భయం ధ్వనించింది. నేను పక్కపక్క నవ్వాను. మీ అమ్మని ఏం చేయగలనే నేను? బట్ ఒక స్వీట్ రివెంజ్. అబ్బా, అర్థమయ్యేట్టు చెప్పు నాన్న విసుక్కుంది. మీ ఇద్దరూ వినండి. అమ్మకి మాత్రం చెప్పొద్దు. మా పెళ్ళయి 38 ఏళ్ళు అయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దరిదాపుగా ప్రతిరోజు మొత్తం తను ఒక్కతే విసుక్కోకుండా ఇంటి పనంతా చేస్తూనే ఉంది. ఎప్పుడైనా అమ్మ ఊళ్ళో లేకపోతే, అప్పట్లో నాకు ఆఫీస్ పని కూడా ఉండేదేమో,
చాలా ఇబ్బంది అయిపోయేది. అప్పుడు అనుకునేవాడిని, బాబోయ్! ఒక్కతే ఇంత పని తను ఎలా చేస్తోందిరా దేవుడా అని. మధ్యలో మీరు పుట్టుకొచ్చారు. తను పాపం మిమ్మల్ని చూసుకునేది. అలా ఆలోచిస్తుంటే ఒకరోజు ఐడియా వచ్చింది. ఎప్పటికైనా మీ అమ్మని కూర్చోబెట్టి కనీసం ఒక వారం రోజులు అన్ని పనులు నేనే చేసి పెట్టాలని. నా కూతురు మొహం మీద చిరునవ్వు మెరిసింది. తను ఆడదేగా మరి. మీ అమ్మని ఎన్నోసార్లు అడిగాను. వద్దన్నా వినకుండా అప్పుడప్పుడు కూరలు అవి మీరే చేస్తారు కదా! ఇంకా నన్ను కూర్చోపెట్టి అన్ని పనులు మీరు చేయడం ఏమిటి? వీల్లేదు అంటూ తేలిగ్గా తీసేసింది. హాయిగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ అమ్మ మీద ఈ రివెంజ్ తీర్చుకుందామనుకున్నాను. కానీ కుదరలేదు. ఇది చాలా చిన్న ఆపరేషన్. రెస్ట్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి. అందుకే దీన్ని నేను వాడుకుని మీ అమ్మకి నా పనితనం చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే రావద్దంటావు. ఇందాక కోపం మర్చిపోయింది నా కూతురు. మళ్ళీ గిల్లాలి దాన్ని. పని కట్టుకుని వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని నువ్వు కూర్చుంటే నీకు కూడా సేవ చేయాలి కదే అన్నాను. ఈసారి ఉడుక్కోలేదు ఉత్తమ. నేను రావట్లేదు కానీ నువ్వే చేసుకో మీ ఆవిడకి సేవ అంటూ పర్మిషన్ ఇచ్చేసింది. థ్యాంక్ యూ అన్నాను. అసలు మీలా ఎవరూ ఆలోచించరేమో మావయ్య అన్నాడు అల్లుడు. ఇవన్నీ ఫ్యూచర్ కోసం మెమరీలో దాచుకోండి అంది నవ్వుతూ మా అమ్మాయి. ముగ్గురం నవ్వుకున్నాం. ఆపరేషన్ అయిన రోజు రాత్రి డాక్టర్ సలహా ప్రకారం ఇడ్లీ వేసి పెట్టాను. మర్నాడు పొద్దున్నే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, అరటిపండు, తేనె మిక్సీలో వేసి ఆ పేస్ట్ బ్రెడ్ స్లైసెస్కి పట్టించి వేడివేడి పాలు పోసి ఇచ్చాను. తనకి చాలా నచ్చింది. మధ్యాహ్నం భోజనంలోకి టమాటా పప్పు, వంకాయ కారం పెట్టిన కూర చేశాను. రాత్రి మినపరొట్టె, మాగాయ గడ్డ పెరుగులో కలిపి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించి పోపు పెట్టి మాగాయ పచ్చడి చేశాను. అబ్బా, సింపుల్గా చేయొచ్చు కదా, ప్రేమగా విసుక్కుంది. ఇక నా మెనూ చూసి రేపటి నుంచి ఏముంటుందో అన్నాడు పొద్దుటే. పెసరట్టుతో పాటు జీడిపప్పు ఉప్మా, కొబ్బరి పచ్చడి. మధ్యాహ్నం భోజనంలోకి బెండకాయ కూర, మామిడి ముక్కల పచ్చడి, మజ్జిగ పులుసు. రాత్రికి కొబ్బరి రొట్టి విత్ అల్లపచ్చడి, బాదం జీడిపప్పు దట్టించి కూలింగ్ సేమియా పరవాన్నం. అలా ముందుగా రాసుకున్న మెను తూచా తప్పకుండా మా శ్రీదేవి చెప్పినట్టు రోజు రకరకాల డిస్సులు వండి వడ్డించాను. ఇద్దరమే కదా, ఇన్ని చేయాలా అంటూ విసుక్కునేది మా ఆవిడ. అయినా వదలకుండా నా పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించాను. దీనికి తోడు మొదటి 3-4 రోజులు అయితే తను నిద్ర లేవగానే చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి మొహం కడిగించడం, వేడివేడి కాఫీ అందించడం, టిఫిన్ తినిపించడం, స్నానానికి అన్నీ అందించడం, ముఖ్యంగా దాదాపు రోజుకి 25 సార్లు కంటిలో డ్రాప్స్ వేయడం, అన్నీ టైం పెట్టుకుని మరీ చేశాను. వారం రోజుల తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసింది. అప్పటికి మా ఆవిడ నిద్రపోయింది. ఎంతవరకు వచ్చింది నీ రివెంజ్ నవ్వుతూ అడిగింది. ఇంకా సగం కూడా తీరలేదు అన్నాను. నీకేమో కానీ పాపం అమ్మ మాత్రం గొడవ చేసేస్తోంది నాన్న. పనమ్మాయి కూడా లేదుట కదా, అన్నీ నీ చేతే చేయించుకుంటున్నానని చాలా బాధపడుతోంది. రిటైర్ అయిపోయిన వాణ్ణి, అంతా తీరికే కదా, ఆ మాత్రం పని చేస్తే అరిగిపోతానా? నాన్న, నిజం చెప్పు, నీకు కష్టం అనిపించడం లేదా? చాలా ఆసక్తిగా అడిగింది. మనస్ఫూర్తిగా చెప్పనా? తిరుమల ఏడుకొండలు ఎక్కడం సులువా? కానీ భక్తితో ఇష్టపడి అన్ని మెట్లు ఎక్కుతారు కాబట్టి ఎవరు కష్టపడ్డామని చెప్పుకోరు. అలాగే నేను ఇష్టపడి ప్రేమతో చేస్తున్నాను తల్లి, నాకేం కష్టం అనిపించడం లేదు. ఐ లవ్ యూ నాన్న. కళ్ళనీళ్లు తిప్పేసింది ఉత్తమ. ఐటూరా బంగారం అన్నాను ప్రేమగా. సుహాసినికి ఆపరేషన్ అయ్యి 4 రోజులు అయిపోయింది. మళ్ళీ అన్ని పనులు రొటీన్లో పడిపోయాయి. కానీ తను మళ్ళీ ఈ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. అబ్బే, మీరు పొరపడుతున్నారు. రివెంజ్ కాదు, సమ్హౌ వెరీ వెరీ హార్డ్. ఏం చేయను, ఇరుక్కుపోయాను. ఇంతకీ ఏం జరిగిందంటే, నేను పూజ చేసుకుని వచ్చేసరికి మా ఆవిడ నుంచుని సీరియస్గా ఏదో కిందికి చూస్తోంది. తను అంత ఏకాగ్రతగా ఏం చూస్తోందా అని కుతూహలంతో నా చూపు మెల్లిగా తన అరికాళ్ల వైపు వెళ్ళగానే విషయం అర్థమై ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. మై గాడ్, ఈ విపత్తు నేను అస్సలు ఊహించలేదు. వచ్చారా, రండి, వద్దంటుంటే విన్నారా? అసలు ముందర మిమ్మల్నే అనాలి. సాధింపు మొదలైంది. నేను మాత్రం అమాయకంగా మొహం పెట్టి తన వంక చూశాను. నా సెల్ ఫోన్ తీసుకోండి, ఆర్డర్ వేసింది. బుద్ధిమంతుల్లా తీసుకున్నాను. ఇప్పుడు చూసి చెప్పండి అంది.
మా అబ్బాయి ఊరుకోడుగా, లేనిపోని యాప్లు చూసుకోవడం అలవాటు చేశాడు. తీరా చూశాక ఎలా చెప్పాలో తెలియక తలగొక్కుంటూ ఉండిపోయాను. అంతా మీ వల్లే, చెప్పండి పర్వాలేదు అంది. 5 అన్నాను మెల్లిగా. అమ్మ బాబోయ్! నెల్లాళ్ళకి 5 కేజీలు పెరిగానా? వద్దు వద్దు అంటుంటే పని పాట చేయనివ్వకుండా, ఏం పర్వాలేదు, ఈ ఒక్కటి తిను, ఇది బావుంటుంది తిను అంటూ తెగ తినిపించారు. పెరక్క ఏమవుతాను? తల కొట్టుకుంటూ వేయింగ్ మిషన్ మించి దిగింది. నేను బిక్కమొహం వేసుకుని చూస్తున్నాను. అది కాదు అంటూ ఏదో చెప్పబోయాను. చాలండి సంబరం. ఇంక 2, 3 నెలలు స్ట్రిక్ట్ డైటింగే. ముందు అర్జెంటుగా మీరు పెంచిన 5 కేజీలు తగ్గాలి. అసలు ఎప్పటినుంచో ఇంకా తగ్గాలని అనుకుంటున్నాను. అది ప్లాన్ చేస్తాను అంటూ ఏం చేయాలనుకుంటోందో వివరిస్తోంది. అయిపోయింది. ఇంతకన్నా మా ఆవిడ తీర్చుకునే ప్రతీకారం వేరే ఏముంటుంది? ఇన్నాళ్ల పాటు తనని కూర్చోబెట్టి అన్ని పనులు చేసి పెట్టాను అన్న క్రెడిట్ కొట్టేయాలనుకోవడం మాట దేవుడెరుగు. ఇప్పుడు నేనేదో తప్పు చేశాననే భావన మొదలైంది. పైగా ఇక నేను 2 విధాలు నోరు మూసుకుని కూర్చోవాలి. ఒకటి, తను బరువు పెరగడం వలన నేను చేసిన చాకరీ గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవడం. 2, తను డైటింగ్ అంటూ వండిపెట్టే పచ్చపు తిండికి నోరు సహకరించకపోవటం. అతనిది ఎంత కష్టం. ఇదండి కథ. భార్య చేసే చాకరీని అర్థం చేసుకుని స్వీట్ రివెంజ్ అంటూ ఇలాంటి రివెంజ్ తీర్చుకునే భర్త దొరకడం ఆమెది చాలా అదృష్టం కదండి. మీరేమంటారు?